ఎలా ఉందో ఒకసారి మా ఫ్రెండ్ సారీ చెప్తున్నాను ఇలా చెప్తాను ఏమనుకోద్దు మా ఫ్రెండ్ నన్ను అంతా మైక్లో చెప్పమన్నారు చెప్పా రాయి సంగతి కోడి కూర కైమా దోశ ఇడ్లీ సాంబార్ వస్తుందంటే జనాలు అందరూ వస్తారని చెప్పాము అనుకుంటున్నాం కాదు జనాల కోసమే ఇది పెట్టాం మన ఫ్యామిలీ అందరూ కనీ విని వెరుగుండి రీతిలో 40 సంవత్సరాల తర్వాత ఎలా మర్చిపోకుండా ఉన్నారు ఇంకో 40 సంవత్సరాలు అయినా సరే ఇప్పుడు ఉన్నటువంటి ఈ క్రికెట్ మ్యాచ్ల గురించి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మనం తింటున్నటువంటి ఈ డిష్ల గురించి మేము ఎప్పుడైతే ఇక్కడెక్కడ ఈ రోజు ఈ 3 రోజులు ఇక్కడ ఎక్కడెక్కడ సరదాగా అయితే ఎలా గడిపామో ఇవన్నీ మళ్ళీ మేమందరం గుర్తు చేసుకోవాలి 40 సంవత్సరాలు అయిపోయి కూడా అమోఘం Good batting. Push out. 4. Tira. Well done. First finalist. పాల్గొండాలి కెమెరామెన్ మీరు నవ్వుతూ ఉండాలా ప్లేస్ తో కెమెరామెన్ దయచేసి ఎవరు కూడా బౌలింగ్ డి కుమార్ బ్యాటింగ్ కెప్టెన్ బౌల్ అయ్యారు డి కుమార్ యార్కర్ లెంత్ పద్ధతి బాల్ ఎక్సలెంట్ బౌలింగ్ చాలా మ్యాచ్ కే కీలకమైన బాల్ ఈ ప్లేయర్ని చూసారు లాస్ట్ టైం టోర్నమెంట్ కూడా 50 రన్స్ కొట్టి షార్ట్ అయిపోయింది కదా ఈరోజు ఎంత దూరంలో ఉన్నా సరే ఈ ఈవెంట్ కోసం అర్ధరాత్రి డ్రైవ్ చేసుకొని ఫైనల్ మ్యాచ్ ఎలాగైనా సరే చేతుల మీద జరిపించాలని వచ్చారు అతను మాట్లాడతారు ఈరోజు ఇక్కడ కేకే అంటే తెలుసు అందరికీ అప్పట్లో నిక్ నేమ్ కపిల్ అనేవారు నేను ఈ బిహెచ్పిలో పుట్టి ఇక్కడే క్రికెట్ ఓనమాలు నేర్చుకొని పైకి వెళ్ళాను ఇక్కడ నుంచి తమిళనాడుకి ఆడాను ఆ తర్వాత సింగపూర్ నేషనల్స్ సిఎస్సి కప్కి 8 years క్యాప్టెన్సీ చేశాను అది రిటైర్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ కోర్సెస్ చేసి ఎంపైరింగ్ చేశాను సో వీళ్ళందరూ వచ్చి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి క్రికెట్ని పైకి తీసుకొచ్చారు దీనికి అభినందిస్తాను అనుబాబు మిమ్మల్ని మీ టీంని ఇన్ ఫ్యూచర్లో అన్ని విషయాల్లో నేను ఉంటాను ఇప్పుడు కూడా ఉన్నాను సో నేను ఏది వదలను నేను ప్యాషన్ క్రికెటర్ సో మీ అందరూ బ్లెస్సింగ్ సపోర్ట్ నాకు ఫ్యూచర్లో కూడా కావాలి మా పిల్లలకి కూడా సో మన బిహెచ్పివి ఇచ్చిన రూట్స్ అంత కాదు అది ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయ్యింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద హార్ట్ఫుల్ ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ ఆఫ్ బిహెచ్పివి సన్స్ సెమీ ఫైనల్స్ చాలా అద్భుతంగా జరిగాయి దాంట్లో మొదటి ఫైనల్స్ గా ఎన్నికైన బంగ్లా లెవెన్స్ ఆయన సమీరుద్దీన్ గారు ఫైనల్ కి వచ్చారు వారు ఈ ఫైనల్ కి వెళ్లే ముందు వారి మనసులో ఏమనుకుంటున్నారు ఈ ఫైనల్ ఆడే ముందు వాళ్ళ తాలూకు అభిప్రాయం ఏంటో కనుక్కుందాం సమీర్ గారు మీరు మీ అభిప్రాయం తెలపండి కమిటీ మెంబర్స్ని ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి ఎందుకంటే ఇంత ఆర్గనైజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జాబ్ ఇట్స్ వెరీ టఫ్ జాబ్ అందరూ కూడా అంటే మొత్తం టీమ్స్ వచ్చాయి టీమ్స్లో కూడా ఎవరు కూడా ఇక్కడ ఓడిపోలేదు అది ప్రతి ఒక్కరు కూడా గెలిచిన ఎవరు ఒక కార్యక్రమం చేస్తున్నాం అంటే ఎక్కడున్నా సరే దేశ నలుమూలలో కాదు మన ప్రపంచం నలుమూలలో ఎక్కడున్నా సరే మన ఫ్రెండ్స్ అందరూ రావడం నిజంగా మన బిహెచ్పి చేసుకున్న అదృష్టం మన బిహెచ్లో పుట్టడం మన పెరగడం చదువుకోవడం అలాగే సెటిల్ అవ్వడం అనేది చాలా అదృష్టం స్టార్ట్ అయిపోయింది గెలుస్తాము ఓడిపోతే సెకండ్ అయినా కానీ అందరూ కలిసాము హ్యాపీగా ఉన్నాము ఎంజాయ్ చేసాము ఈ మెమరీస్ లైఫ్ లాంగ్ అలా చెరిష్ అవ్వాలి దీనికైనా బాగా చేయాలి అంతే అలా లైఫ్ లాంగ్ ఇలాగే మనం కష్టపడి మన అందరూ కలిసిమెలిసిగా ఉంటూ ఇలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటూ థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ నెక్స్ట్ టైం లాస్ట్ ఎన్ని సంవత్సరాలైనా మన చచ్చినంత మందే మన పిల్లలు ఈ యొక్క ప్రోగ్రాం జరిగిందంటే ఒక మనిషి వల్ల జరగలేదు విదేశాల్లో ఉన్నోళ్ళు అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ వచ్చి అక్కడి నుంచి వాళ్ళు
ఆ యొక్క అమౌంట్లు పంపించడం, వాళ్ళ సలహాలు ఇవ్వడం, ఇవన్నిటిని మన కమిటీ వాళ్ళు రాము గారు కానీ, తమ్ముడు రవి కానీ, అలాగే కృష్ణ కానీ, శేఖర్ కానీ, దక్కమ ఆనంద్ కానీ రాత్రి అనక పగలనక ప్రతి ఒక్కరూ బ్యానర్ల కోసం కానీ ఈ ఎక్విప్మెంట్ల కోసం కానీ ఎంత తిరిగారో మేము కళ్ళారా చూసాం. మధు గారు మన పిహెచ్పీ టేబుల్ టెన్నిస్ ప్లేయరు. ఒకప్పుడు మేము వీళ్ళు ఆడుతున్నప్పుడు చూసి మా కింది రావట్లేదని బాధపడే వాళ్ళని. కుతుబ్ గారు క్యారియర్ కానీ దాని గురించి దీని గురించి కానీ ఎక్కడెక్కడో వెళ్ళిపోయి ఉండాలి. ప్రపంచ దేశాల్లో మనం చాలా పిచ్చి చూసినప్పుడు, ఈ గ్రౌండ్ చూసినప్పుడు ఏమవుతుందంటే ఎక్సైట్మెంట్ Really good heart people. I don't know how this I can say you. తెలుసు కదండి మీ అందరికీ. సెలబ్రిటీ అని తెలుసు. నా పక్కన కూడా ఇంకొక సెలబ్రిటీ ఉన్నారు, రమేష్ మాస్టరు. పల్సర్ బైక్ ఝాన్సీ, గాజువాక కండక్టరు, మా శిష్యురాలు. అలాగే వీళ్ళందరూ మా స్టూడెంట్స్ అందరూ చెయ్యి హాయ్ చెప్పండి అమ్మా. సెల్ఫీలకి ఎలాగ హాయ్ ఇస్తారు అలాగా హాయ్ హాయ్ చెప్పండి. కోరిక మేరకు విచ్చేసినటువంటి మా శిష్యురాలైనటువంటి గాజువాక కండక్టర్ పల్సర్ బైక్ ఝాన్సీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మా విహెచ్పీవి హాస్టల్ ఫ్రెండ్స్ తరఫున ఆవిడ రావడమే కాకుండా ఈ 3 రోజుల పాటు మనకి కూల్ డ్రింక్స్, జ్యూసులు అందించి వన్ ఆఫ్ ది స్పాన్సర్ గా ఉన్నటువంటి పల్సర్ బైక్ ఝాన్సీ గారికి విహెచ్పీవి హాస్టల్ ఫ్రెండ్స్ తరఫు నుంచి స్పెషల్లీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు కెప్టెన్స్ సమీర్ అనియ అలాగే అమర్ తమ్ముడికి కెప్టెన్కి ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ టాస్ చేయవలసిందిగా మనవి. సమీర్ గారు చెప్తారు, నువ్వు టచ్ చేస్తారు. కన్సల్ట్ చేసింది. we are going for bowling. Thank you. All the best అందరూ. Thank you very much. Thank you. Good bowling skills by Chaitanya. Great bowling, great fielding. షమీర్ బౌలర్ ఫీల్డింగ్ చేస్తున్నారు. తన అనుభవం. షమీర్ గుడ్ ఫీల్డింగ్.
పెద్దల ముందు వారందరూ మీ టీం ఏ టీం ఇటుపక్క రావాలి ఫస్ట్. గోవిందరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగర్వంగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఆయన లేకపోయినా మాకు ఫోన్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళ శ్రీమతి గారిని ఇక్కడికి పంపించారు. అలాగే మన అలాగే మరికొద్ది రోజుల్లో మనందరి ముందు ఒకసారి చేతులు పైకి గట్టిగా చెప్పండి. మన అప్పని హీరోకి రోషన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. రోషన్ గారికి కాకుండా పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి జ్ఞాపకం అందించాలని ఒక్క ఉద్దేశంతో అందరికీ వారికి హార్ట్ఫుల్ ఫ్రెండ్స్ మన ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి జాయింట్ సెక్రటరీ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంక్రాంతి వేడుకల కోసం మన ఫ్రెండ్స్ అంతా కలిపి 3 నెలల నుంచి చాలా కష్టపడి ఈ ప్రోగ్రామ్ సెట్ చేశారు. ఈ వేడుకలు ఇంత ఘనంగా జరగడం మన బిహెచ్పి చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. మన 40 సంవత్సరాల బట్టి మనం బిహెచ్పిలో ఉన్నాం, కానీ ఎప్పుడు ఇలాంటి చేసుకోలేదు. ఇదే మొదటిసారి. ఈ పెద్దలందరూ రావడం కూడా ఇదే మొదటిసారి. ఇది చూసిన తర్వాత సంక్రాంతి అంటే ఇదే మనకి ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తుంది. అలాగే గోవిందరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, మాస్టర్ గారు, శ్రీరాములు గారు, మా ఫ్రెండ్ చందు వాళ్ళ వైఫ్ ఇక్కడ అమెరికాలో ఉంటున్నారు నాతోనే. అలాగే మన ఝాన్సీ గారు, వీళ్ళందరూ వచ్చి మనకి చాలా ఈ సంక్రాంతిని ఇంకా కలర్ఫుల్ గా చేసి మనకి చాలా ఆనందం పెంచారు. అలాగే మనం ప్రతి సంవత్సరం ఇక ముందు ఇదే స్టార్ట్ అనుకోకండి, ఇక ముందు చాలా జరుగుతాయి. మా హార్ట్ఫుల్ ఫ్రెండ్స్ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. మేము ఇది ఓపెన్ చేసి 1 year అవుతుంది. ఈ 1 year లో చాలా కార్యక్రమాలు చేశాం. అది మెంబర్షిప్ అయిన ప్రతి ఒక్కరికి తెలుసు, మెంబర్షిప్ అయిన వాళ్ళకి తెలియదు. ఈ రోజు మేము అందరికీ తెలిసేటట్టు చూపిస్తున్నాం. మేము ప్రతి ఒక్కరికి ఇందులో మెంబర్షిప్ చేసి 180 మందిని మేము ఫస్ట్ టైంలోనే 180 మందిని చేసాం. ఈ 2 రోజుల్లో మాకు ఇంకా 100 మంది వచ్చి మెంబర్షిప్ అవుతా ఉన్నారు. ఇది మనకి చాలా సంతోష విషయం. మీరందరూ కూడా ఇందులో మెంబర్షిప్ అయ్యి ఫ్యూచర్ లో మన బిహెచ్పి వాళ్ళు ఎక్కడున్నా సరే మళ్ళీ పాత రోజుల్ని గుర్తు తెచ్చే విధంగా మేము కార్యక్రమాలు చేస్తాం. అంటే ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇదే క్వార్టర్స్లోని ఇదే గ్రౌండ్లోని ఆడుకుంటూ సంతోషంగా మా చైల్డ్హుడ్ జీవితం అంతా ఇక్కడే గడిపామండి. నాకు 26 years వరకు. ఎందుకంటే ఇటువంటి మన
బిహెచ్పివి ఎంప్లాయీస్ అలాగే డాక్టర్స్ అందరూ ఈ విధంగా చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అంటే బిహెచ్పివి నుంచి వీళ్ళందరూ కూడా క్రికెట్ ప్లేయర్స్ కాదు, ఒకనాటి మా స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నన్ను ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే. అందరికీ నమస్కారం అండి. నా పేరు వీణా జలసూప. అయితే మా హస్బెండ్ చాలామంది చంద్ర అంటారు అందరికీ తెలిసే ఉంటుంది. సో యూఎస్ఏ నుంచి వచ్చాను. అంటే చందుని రిప్రజెంట్ చేయడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చాను. నా తరఫున చందు తరఫున విన్నర్స్కి రన్నర్స్కి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. సంక్రాంతిని ఉద్దేశించుకొని పురస్కరించుకొని ఇక్కడ నిర్వహించినటువంటి క్రికెట్ టోర్నమెంట్ చాలా అత్యద్భుతంగా రమేష్ గారు మిగతా టీం అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విజయించినటువంటి మీ కుటుంబాలందరికీ కూడా మరీ ఇలాంటి వేడుకలు మరెన్నో చేసుకొని మీ అందరి జీవితాల్లో ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతిని సరికొత్తగా నిర్వహించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువ టైం తీసుకోండి నేను, కానీ విన్నర్స్కి కంగ్రాట్స్ అండి, కంగ్రాట్స్. అండ్ నేను ఒక ఫిల్మ్లో యాక్ట్ చేస్తున్నాను. ఆ ఫిలిం పేరు పాన్ ఇండియా. ఇంకా ఫస్ట్ షెడ్యూల్ ఇప్పుడే అయింది షూటింగ్. తప్పకుండా మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏజ్తో సంబంధం లేకుండా క్రికెట్ ఆడిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ప్రతి దాంట్లో పాల్గొంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఆల్ ద బెస్ట్ మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. భవిష్యత్తులో ఇంకా అధిక సంఖ్యలో అందరినీ ఆదర్ చేయాలి, అందరూ అటెండ్ అవ్వాలి, అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మళ్ళీ మేము ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఆ ప్రదేశాల పేర్లతోటే మేము క్రికెట్ టీము తయారు చేసుకున్నాము. మంచి ఫస్ట్ 8 టీముల్లో మొట్టమొదటి టీం మన క్లబ్ లెవెన్స్ కెప్టెన్ ని రావాల్సిందిగా మనవి. ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ముఖ్య అతిథిగా వచ్చి దీన్ని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసిందిగా మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే తకిమా స్పాన్సర్స్ ఇచ్చిన అందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఇలాగే ప్రతిసారి మీరు మాకు కోఆపరేట్ చేయాలి. మేము ఇంకా మంచి ప్రోగ్రెస్ చేస్తాం. ఇలాంటి కార్యక్రమాలు బాగా చేయడం ద్వారా స్నేహితుల మధ్య అవినాభావ సంబంధాలు, బంధాలు, అనుబంధాలు పెరగడానికి మంచి వేదికగా భావిస్తాం. అది మేము దూరంగా ఉన్నా సరే అందరినీ కలిపి ఒక వేదిక మీద తీసుకొచ్చినందుకు నాని గారికి, రవి గారికి ఈ లైటింగ్ ఎవరు చూడు చూడండి
వెంకట్రావు గారు, ఫోటో ఫోటో పసుపురెడ్డి శ్రీరాణి గారు, ఎన్ఎంఎల్ కుమార్ గారు, ఎన్ఎంఎల్ కుమార్ గారు, పసుపురెడ్డి మనోజ్ కుమార్ గారు, నాయుడు గారు, వినయ్, నాయుడు గారు, వినయ్ గారు, వెంకటేశ్వర గారు, వినయ్ గారు, సాయి, జన్ సాయి, గేమ్ చేంజర్ సాయి, నెక్స్ట్ శ్యామ, శ్యామ రావాలి, శ్యామ. Last but not least, the most important person, Ramesh Vaswani. సతీష్ గారికి కిషోర్ గారు వండర్ఫుల్ బౌలింగ్. జీవి ప్రసాద్ గారు ప్రెసిడెంట్ గారికి స్వాగతం సుస్వాగతం. సమీర్ గారు, సమీర్ గారు, తర్వాత అడుగుతారు ఫోటో అని మీరేమో అడ్డుకుంటుపోతున్నారు అక్కడ. కుమార్ గారు, ఓకే రైట్. ఏదైనా మనకి వస్తుంది. రవి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటు చూడండి కర్ణాకర్ ఫోటో కర్ణాకర్ గారు, శ్రీధర్ గారు స్పాన్సర్షిప్ చేశారు. థ్యాంక్ యూ. మనకి ఒకరోజు ఏర్పాటు చేశారు. హృదయపూర్వక ధన్యవాదాలు ప్రకాశ్ అన్న, సూపర్ ప్లేయింగ్. నెక్స్ట్ నిఖిల్, కెప్టెన్ అయినటువంటి హరిబాబు అలీ గారు వేదిక మీద తీసుకొని 3 రోజుల పాటు ఇక్కడికి వచ్చారు. మన డైరెక్టర్ హరిబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. హరిబాబు అలీ, థ్యాంక్స్ అని, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యూష్ గారు, చూడాలి చూడాలి అంటే తిన్నారు నరేష్ నవ్వాలి నరేష్ ఓకే డాక్టర్ శ్యామ్ గారు, ఫోటో చూడండి శ్యామ్ గారు, ఇది చూడండి. సెక్రటరీ నవీన్ బాబు గారికి స్వాగతం. చాలా
సౌండ్ పెట్టుకున్నా మ్యూజిక్ అందాక నమస్కారాలండి. అదేవిధంగా వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారం. నా పేరు మాధవీలత చార్ల్స్. నేను గన్ షూటింగ్ లో రినోన్ స్టూడెంట్ అన్నమాట. క్వాలిఫై అయింది. మన రీసెంట్లీ ఢిల్లీలో నేషనల్ కి ఆడి ఇంటర్నేషనల్ కి క్వాలిఫై అయ్యింది. సో మీ అందరికీ కూడా విషయం చెప్పడానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. సపోర్ట్ వల్ల ఇంతవరకు రీచ్ అయ్యాను అండ్ ఇంకా పెద్ద స్టేజ్కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. రవి ఇలా చూడాలి. నానా రావణా రామణ్య రామన్న చూడన్నా. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఈ క్రికెట్ టోర్నమెంట్ జరిపిన హార్ట్ఫుల్ ఫ్రెండ్స్ అసోసియేషన్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఈ యూనియన్ అనేది చాలా బాగా హ్యాపీగా అనిపించింది నాకు. ఇలాంటివి ఎన్నెన్నో జరపాలి అని కోరుకుంటున్నాను. అండ్ అందరూ హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్లాప్స్ కొట్టండి అందరూ. కోచర్ మన డిప్యూటీటర్ బాబురాజు గారు హైదరాబాద్ మ్యాచ్ల కోసం ప్రత్యేకంగా వచ్చారు. కోచర్ షాయికుద్దీన్ గారు, షాయిద్దీన్ గారు, నెక్స్ట్ షాయిద్దీన్ గారు, శ్యామన్న శ్యామన్న నెక్స్ట్ పైకి వెళ్ళాలి కదా మీరా. పాటగాడు 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 కూడా మంచి హెల్ప్. అలాగే బెస్ట్ ప్లేయర్ కూడా పాత్రలు. నెక్స్ట్ పాత్రు అంటే చూడండి బాబు. థ్యాంక్ యూ థ్యాంక్స్ రా. Next game for versus admin finance.
రమేష్ గారికి సన్మానం రికార్డ్ చేయరా పప్పు తెలుసు యాజ్ అ క్రికెట్ కోచ్గా చాలా టోర్నమెంట్స్ నేను చేశాను. సో ఇది దీని అందరికీ BHPV ఓన్లైన్ న్యూ ఆర్ట్ఫుల్ ఫ్రెండ్స్. సో బిగ్ అక్కడ క్రికెట్ కెరీర్ జరిగింది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నాని, రాము, రవి, రమేష్ చేసిన అంత తర్వాత చాలా గుడ్ లక్. ఇది ఒక్క వర్షన్ కాదు, టీం వర్క్. ఇదే BHPV టీమ్ అంటేనే BHPV. ఇందులో ఎవరు ఇండివిజువల్ లేరు, ఎవరు వేరు లేరు. దేర్ ఇస్ నో డిజిగ్నేషన్, దేర్ ఇస్ నో రిలీజన్. హాజరయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సారథ్యంలో మరింత ఉన్నతమైనటువంటి స్థాయికి మీ స్టూడెంట్స్ చేరుకోవాలని. నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి అండర్ 14లో నేను వర్క్ చేశాను. అతనితో ఈరోజు అతను ఇండియాకి ఆడుతున్నాడు. ఎక్కువగా ప్రత్యేకంగా ఈ క్రికెట్ మ్యాచ్ల కోసం ఇక్కడ రావడం జరిగింది. 4 రోజుల నుంచి చాలా మన టీంకి అతని యొక్క సేవలు అందించారు. దయచేసి అందరూ క్లాప్స్. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభని ఇంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి శిరస్సు నుంచి నమస్కరిస్తూ స్పాన్సర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రత్యేకంగా నానికి అండ్ రాము గారికి, మిగతా కమిటీ సభ్యులు రమేష్ గారికి, ఇలా ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఇప్పుడు శ్రీ కూర్చున్నా సత్కరించుకుంటున్నాం సీల్డ్ తోటి మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసోసియేషన్ అందరికి చాలా థ్యాంక్స్. చాలా గ్రేట్ గా ఆర్గనైజ్ చేశారు అండ్ ఇది ఇంకా పెరగాలి. అతను మొత్తం సర్వీస్ అంతా అతనే చూసుకున్నది. 3 రోజులు భోజనాలు ఫస్ట్ డే ఇచ్చారు, టిఫిన్ ఇచ్చారు. అలాగే ప్రతిదీ ఫ్రీగా బ్యానర్లు కానీ, టెంట్లు కానీ, కుర్చీలు కానీ ప్రతిదీ వాళ్ళ టీపుతో వచ్చి మనకి చాలా కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంలో అతని ఒక భాగమని మీ అందరికీ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ తమ్ముడు. ఇలాగే ఇప్పుడు ఈ ఆటలు పెంచుతా నువ్వు కలకాలం మాకు సహాయం చేస్తూ నువ్వు నుండి నీళ్ళు చల్లగా బతకాలని కోరుకుంటున్నాం. చార్లీ గారికి మనం ఈ రోజు చాలా సన్మానం చేసుకునేందుకు అవకాశం దొరికింది. సన్మానం చేసుకుంటున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం మాకు మీ సహకారం ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. ఈ సంవత్సరం మనం ఇలాంటి ఈవెంట్స్ జరుపుకోవాలి, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. దీనికి అందరూ సహకరించాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒరే తమ్ముడు, మనకి స్పాన్సర్షిప్ వచ్చిందిరా, ఇంకో 5 నెలలు మీకు తిరిగి ఇచ్చేస్తాను. ఇంకెందుకు తిరిగిస్తారు? నాకు వద్దని అంటే లేదురా, మనం ఏం చేసినా సరే పక్కన బందీగా చేస్తున్నాము, మనకి ఎటువంటి బ్యాడ్ నేమ్ రాకూడదు అని 5 నెలలు తిరిగి ఇచ్చారు. అది గ్రూప్. ఓకే, ఏంటి అరేంజ్మెంట్ ఏంటి, ఈ అరేంజ్మెంట్ ఏంటి, అసలు ఈ ఫంక్షన్ ఏంటి, ఆ టపాస్కాయలు ఏంటి, మామూలుగా లేదు అసలు. నా బూత్ నా భవిష్యత్ చేశారు. మళ్ళీ ఇలాంటి ఫంక్షన్లు ఒక 100-1000 జరగాలని కోరుకుంటూ, ఇలాంటి ఫంక్షన్లు సక్సెస్ఫుల్ గా చేసుకుంటూ మనం హ్యాపీగా ఇలాగే ఇన్ని సంవత్సరాల కలుసుకుంటూ ఆడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఇదో పండుగ ఈరోజు స్టార్ట్ అయిపోయింది. పండుగ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ 3 రోజుల పండుగ ఇప్పుడు ఎంజాయ్. ఇటు చూడాలి. ఓకే రెడీ, రామన్న ముందు రావాలి. ఓకే రెడీ, రామన్న. ఉదయం జరిగిన ప్రోగ్రామ్ ని రాత్రికి మనకి ఇమీడియట్ గా స్పాన్సర్ చేసిన మన సాధుకి హార్ట్ఫుల్ గా కృతజ్ఞతలు చెబుతూ మా టీం తరపు నుంచి సత్కరించుకుందామని మేము సన్మానం చేయబోతున్నాం. చూడాలి. మళ్ళీ 1 more ఫోటో చూడాలి. మళ్ళీ ఫింగర్ ప్రింట్ అడుగుతుంది.